హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: సర్కార్పై పోరు, కోతలు ఎగవేతలపై నిలదీత. యాదాద్రి జిల్లా బూదన్ పోచంపల్లి మండలం మోహర్ నగర్లో మంగళవారం జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను నిలదీస్తున్న మహిళలు. దద్దరిల్లే ఊరు. గ్రామ సభలో పెలుబాకిన జనగ్రహం. గ్రామ సభలు ఉత్తవే. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు నేను టిక్కు కొట్టినోళ్ళకే వస్తాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుంచకుండ్ల రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో వైరల్. ఎమ్మెల్యేలకు తప్పని నిరసన సెగ. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిన జనం. మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే. సొంతూరులో ఎమ్మెల్యే మురళీ నాయక్పై ఫైర్. జాబితాలో అనర్హులపై సోమల తండా ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపై ప్రశ్నల వర్షం. రుణమాఫీ, రైతు భరోసా 2 చోట్ల నిలదీత. లిస్టులో ఉన్న వచ్చినట్టు కాదు. 100 పేర్లలో ఒక పేరు పోతే పోవచ్చు. గ్రామ సభలో ఆర్ఐ నిర్లక్ష్యపు సమాధానం. ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. రంగారెడ్డి జిల్లా గ్రామ సభలో ఓ ఎస్ఐ బెదిరింపు. ప్రశ్నించిన యువకుడితో దురుసు ప్రవర్తన. వీడియో తీస్తున్న విలేకరిపైన దాడికి యత్నం. పాలన గాలికొదిలింది. విదేశాలలో సీఎం రేవంత్. మంత్రి దుద్దిర్ల. కర్ణాటక పర్యటనలో మిగతా మంత్రులు. ప్రభుత్వ పెద్దలు లేకుండానే గ్రామ సభలు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై విమర్శల వెల్లువ. వలసపోతే ఇల్లు లేనట్టేనా? లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం. ఇందిరమ్మ దరఖాస్తుల 3 అంచెల వడపోత. కాంగ్రెస్ పాలన గ్రామ సభలను పెట్టి పెద్ద ఎత్తున రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అదువరకు ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లో పూర్తి స్థాయిలో సర్వే చేసిన అర్హులైన వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన సందర్భంలో ఎక్కడికక్కడ గ్రామ సభలలో ఎండిఓ గారు మరియు అక్కడ ఉన్న కార్యదర్శి గారు, మిగతా అధికారులు వచ్చి మరియు కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడ గ్రామ సభలలో కూర్చొని అర్హులైన వారికి ఇస్తానని 400 మందిలా 50-100 మంది పేర్లు వచ్చుడు. మిగతా వ్యక్తులకు పేర్లు రాకపోవడం ఇది ఎంతవరకు న్యాయం? ఎక్కడికక్కడ గ్రామ సభలలో నిలదీస్తున్న ప్రజలు, ఎమ్మెల్యేలకు మరియు అక్కడున్న లోకల్ నాయకులకు నిరసన సెగ తలుగుతుంది. నిన్న ఏమైందంటే గ్రామ సభలో ఎక్కడికక్కడ యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారిని ప్రశ్నించిన మహిళలు, మీరు కరెక్టు సర్వే చేస్తే ఎందుకు అర్హులైన వారికి పేర్లు వస్తలేవు, అర్హులు కాని వారి పేర్లు వస్తాయని నిలదీసిన మహిళలు. నిలదీస్తే అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు మరియు మళ్ళా కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కూడా నిరసన సెగ తగిలింది. ఎందుకంటే రుణమాఫీ ఎప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే మరియు భరోసా కూడా ఇవ్వలే, మరియు లిస్టులో పేరు రాలే. మేము అర్హులై ఉన్నా కూడా మా పేరు ఎందుకు రాలేదని నిలదీయడం జరిగింది. నిలదీసిన ప్రక్రియలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు జారుకోవడం జరుగుతుంది. 100ల సంఖ్యలో లిస్టులు పెట్టి ఒక 50-100 మంది పేర్లు రావడం వలన ఎక్కడికక్కడ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. నిన్న ఓ సభలో ఏంది ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. రంగారెడ్డి జిల్లా గ్రామ సభలో ఒక ఎస్ఐ బెదిరింపు. ప్రశ్నించిన యువకుడితో దురుసు ప్రవర్తన. వీడియో తీస్తున్న విలేకరిపై దాడికి యత్నం. ఒక గ్రామ సభలో ప్రజలు ఏంటంటే ఒక యువకుడు ప్రశ్నిస్తే అక్కడున్న లోకల్ ఎస్ఐ వారిపై కేసులు పెడతానని బెదిరించడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మీరు ఓట్లు వేసేటప్పుడు మేము ఈ అన్ని పనులు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ గ్రామ సభలో పేర్లు రాకపోతే అర్హులైన వారికి ఎందుకు రావు, అర్హులు కాని వారి పేర్లు వచ్చినాయి అని వారి ఆవేదనతో ప్రశ్నిస్తే ఒక ఎస్ఐ దురుసుగా మాట్లాడి మీపై కేసులు పెడతామని బెదిరించడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఎస్ఐ ఎవరి అండతో ఆ యువకుడిపై కేసు పెట్టడానికి వస్తున్నాడని అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది వీడియో. గ్రామ సభ ఉత్తవే. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు నేను టిక్కు కొట్టినోళ్ళకే వస్తాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుంచకుండ్ల రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో వైరల్. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇవి ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు అనేది మేము నామమాత్ర పేర్లే గ్రామ సభలో చెప్పినాయి, కానీ మేము ట్రిక్కు పెట్టినాయి మరియు మా కాంగ్రెస్ లీడర్లు ఎంచుకున్న వాటికే వస్తాయని ఒక ఎమ్మెల్యే చెప్పడం, ఇది ప్రెస్ మీట్లో చెప్పడం ఇది సంచలనంగా మారిన వీడియో. దీనిపై రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నాడు. దీనిపై స్పందన లేని పక్షాన ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తారని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడి మీ కాంగ్రెస్ లీడర్లు చెప్తేనే మరియు ఎమ్మెల్యేలు టిక్కు పెడితేనే అంటే మీకు ఎమ్మెల్యేగా గెలవదందుకు ప్రజలు ఓట్లేయలేరా? ఒక కాంగ్రెస్ లీడర్లే వేసిల్లని జనాలు ఆగ్రహానికి గురి అవుతున్నారు. గింత బహిర్గతంగా ప్రెస్ మీట్లో ఒక ఎమ్మెల్యే చెప్పడం అంటే ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇవన్నీ ఉట్టి అయినా గ్రామ సభలలో పేర్లు వచ్చుడు కూడా ఉట్టి మాటలే, కానీ మళ్ళీ ఫైనల్ లిస్ట్ వేరే ఉంది. దీనిపై జనాలు ఆవేదనకు గురై మా పేర్లు వస్తాయో లేవో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నవారి పేర్లు వేస్తారని, నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ప్రజలు ఎక్కడికక్కడ ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది.
మరియు పాలన గాలి కొదిలి విదేశాలలో సీఎం రేవంత్, మంత్రి దుద్దుర్ల కర్ణాటక పర్యటనలో మిగతా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు లేకుండానే గ్రామ సభలు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై విమర్శల వెల్లువ. ఎక్కడికక్కడ కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వెల్లువ ఎత్తుతుంది. ఎందుకంటే గ్రామ సభలు పెద్ద ఎత్తున పెట్టి మంత్రులు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉంటారు. మరియు మంత్రి అయిన శ్రీధర్ బాబు కర్ణాటక పర్యటనలో ఉంటారు. మంత్రులైన వారు వేరే రాష్ట్రాల పర్యటనలో ఉంటారు. గ్రామ సభలలో మీరెందుకు పాల్గొంటలేరు? దీనిపై స్పష్టత ఇస్తలేరు. అంటే రేపు మేము లేమని చెప్తారా? దీనిపై జనాలు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. వలస పోతే ఇల్లు లేనట్టేనా? లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం. ఇందిరమ్మ దరఖాస్తులు 3 అంచెల వడపోత. వలస పోతే రేషన్ కార్డు లేనట్టేనా? మరియు ఇందిరమ్మ ఇల్లు రా. వారు ఏంటంటే ఇక్కడ విలేజ్లో ఉపాధి లేని వేడల నియోజకవర్గ స్థాయి హుజరాబాద్ అయినా ఇంకా వేరే విలేజ్ల హన్మకొండ అక్కడికి వెళ్ళి ఉపాధి కొరకు పోతే వారికి రేషన్ కార్డు ఇవ్వనకపోవడం ఎంతవరకు న్యాయం? ఎంపికలో వాళ్ళ పేర్లు రాకపోవడం ఆవేదనకు గురవుతున్నాం. ఇక్కడ ఉపాధి లేక మేము ఉపాధి కొరకు సిటీకి వెళ్తే మా పేర్లు రాకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు అర్హత ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలని గవర్నమెంట్పై నిలదీస్తున్న వలసపోయిన ప్రజలు. మేము ఓట్లు వేయలేమా ప్రజలు గవర్నమెంట్ కానీ నిలదీస్తున్నారు. కొత్త కార్డులు 6.6 లక్షలే. కులగణన ఆధారంగానే రేషన్ కార్డుల జారీ. గ్రామ సభ దరఖాస్తులన్నీ ఇప్పట్లో లేనట్టే. 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్. స్మార్ట్ కార్డుల జారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. 6.6 లక్షల మందికి సర్వేలో వచ్చినాయి. వీరికే ఇస్తారా? ఇప్పుడు రాని వారు లిస్టులో పేర్లు పెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనే అన్ని ఉత్త మాటలేనా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అంటే ఇదివరకు సర్వే చేసి మీరు ఏ విధంగా సర్వే చేసిండ్రు అంటే నిరుపేద కుటుంబాల వారికి కూడా పేర్లు రాకపోవడం, వారికి మళ్ళీ అప్లికేషన్ పెడితే వస్తాయా రావా అని ఆందోళన చెందుతున్నారు. మీరు ఇప్పుడు వచ్చిన వారికే రేషన్ కార్డులు ఇస్తామనడం ఇది ఎంతవరకు సబబని జనాలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. అరకొరగా ఆత్మీయ భరోసా. నాడు ప్రగల్భాలు నేరు అడ్డగోలు కోతలు. ప్రతి ఉపాధి కూలికి ఇస్తామని రేవంత్ హామీ. ఇప్పుడు 6 లక్షల మందికి అర్హులంటూ సీతక్క. సర్కార్ తీరుపై మండిపడుతున్న కూలీలు. ఎక్కడికక్కడ మంత్రులదో మాట, సీఎం రేవంత్ రెడ్డి గారిదో మాట, సీనియర్ మంత్రులదో మాట. ఆనాడు ఉపాధి కూలీలందరికీ 12,000 ఇస్తానని ఇప్పుడు దానిలో కోతలు పెడుతున్నారు. మరియు సీతక్క గారు 6 లక్షల మంది అర్హులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇస్తానంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకరికి పొంతన లేక ఎవరికి వారు ప్రెస్ మీట్లు ఇచ్చుకొని తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న మంత్రివర్గం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనిపై మీరు దావోస్ నుండే లచ్చుడితోనే స్పష్టత ఇవ్వాలి. లేని పక్షాన ప్రజలు ఎక్కడికక్కడ ఆవేదన చెందుతున్నారు. మంత్రుల మాట, సీఎం మాట, ఎవరి మాట నమ్మాలనే భయాందోళనలో ఉన్నారు ప్రజలు. నల్గొండలో గుండాగిరి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్లపై కాంగ్రెస్ దాడి. కుర్చీలు విసిరి మరి వీరంగం. సొమ్మసిలిన భూపాల్ రెడ్డి. పక్క పథకం ప్రకారమే దాడి. మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్లోనే పోలీసుల ప్రేక్షక పాత్ర. ఉల్టా బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్. కంచర్లను ఇతర నేతలను నాంపై పోలీస్ స్టేషన్కు తరలింపు. ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్. కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్లపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం లేక అడవిలో ఉన్నామని భయపడుతున్నారు. అంటే ఆనాడు 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులకు దిగలేదు. దాడులకు దిగితే మీరు ఉంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే కంచర్లపై దాడికి దిగడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఆయనపై దాడికి దిగి వారిపై కుర్చీలు విసిరి వీరంగం సృష్టించిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకుండా ఉల్టా ఏంటి పోలీసులు మరలా సొమ్మసిల్లి పడిన గాయాల పాలైన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకుపోవడం వలన కేటీఆర్ గారు ఫోన్ చేసి వారి పరామర్శించడం జరిగింది. మరియు అక్కడున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు దీనిపై కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి డైరెక్షన్లోనే నడుస్తుంది. ఇలానే కనుక మీరు గుండాగిరి రాజకీయం చేద్దామంటే మేము కూడా రోడ్లపైకి వచ్చి చేసే పరిస్థితి వస్తుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉల్టాగా మీరే దాడి చేస్తారు, మీరే మళ్ళీ కేసులు పెడతారా? దాడికి పాల్పడ్డ వారిని విడిచిపెట్టి దాడికి బలైన వారిని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? పోలీస్ శాఖను కూడా హెచ్చరించిన జగదీష్ రెడ్డి గారు. ఇలానే కంటిన్యూ అయితే రేపు కాంగ్రెస్ పార్టీపై తిరగబడడం జరుగుతుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 14 మంది నక్సల్స్ మృతి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భీకర ఎన్కౌంటర్. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి. ఆయనపై ₹1 కోటి రివార్డ్.
దండ కార్యాలయాన్ని జల్లెడ పడుతూ ఆపరేషన్ కంగార్ 21 రోజుల్లో 40 మందికి పైగా మృతి. నక్సల్ విముక్త భారత్ దిశగా ఇది కీలక విజయం. హోం మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. రైతులు కన్నీళ్లే, సర్కార్ను కూల్స్తాం, కాంగ్రెస్ కాదిది కూనీకోరు, ఇంద్రమ్మ కాదు తోడేళ్ల రాజు, అన్నదాతలవి సర్కార్ హత్యలే, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. రైతులు ఎక్కడికక్కడ ఈ గవర్నమెంట్లో కన్నీళ్లు గారుస్తున్నారు. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, దగాకోర్ రాజ్యం అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ గారు. మీరు అరకూర రైతు రుణమాఫీ మరియు ఇంద్రమ్మ ఇల్లులో కూడా కరెక్ట్ వారికి రుణమాఫీ కరెక్టు అరువులకు పేర్లు రాకపోవడం ఇది ఎంతవరకు న్యాయం అని, ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు దగాకోర్ రాజ్యం అని అంటున్న కేటీఆర్ గారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన, గ్రామ సభల సాక్ష్య ప్రజా వ్యతిరేక తేట తెల్లం, కోతల కోస్తే ఇంద్రమ్మ బాట్లు తప్పవు, ఇంద్రమ్మ రాజ్యంలో పోలీస్ పహారా మధ్య గ్రామ సభల, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మీరు ప్రజాపాలనాన్ని పెట్టి ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి కరెక్ట్ ఇస్తామంటే ఎందుకు పోలీస్ బందోబస్తు నష్టాలు? ఎక్కడికక్కడ గ్రామాలలో నిలదీస్తున్న ప్రజలు, దీనివల్లనే తేట తెల్లం అవుతుంది. కాంగ్రెస్ పాలన అంటే ఏంది అనేది అక్కడనే ఏర్పడుతుంది. దీనిపై హరీష్ రావు గారు ఫైర్ అవ్వడం జరుగుతుంది. అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలి, ఇవ్వని పక్షాన మేము ఎక్కడికక్కడ పోరాటానికి సిద్ధమని చెప్పిన హరీష్ రావు గారు. వలస వెళ్తే ఇల్లు లేనట్టేనా, లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం, ఇందిరమ్మ దరఖాస్తుల 3 అంచెల పడతపోతా, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ఇలా ఏందంటే ఎక్కడికక్కడ వలసపోయిన వారిని కూడా కొట్టివేసి ఎక్కడికక్కడ ఏదో లోపాలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు రాకుండా అనర్హులు అని చెప్పడానికే సిద్ధపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికీ అర్హులైన వారు చాలా మొత్తంలో ఉంటే మేము నియోజకవర్గానికి 3500 ఇస్తానంటే ఎంతమందికి వస్తాయి? అరకూర మాఫీ చేయక మరియు ఇందిరమ్మ ఇళ్ళ కూడా కోతలు పెట్టేందుకే సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ. మరియు దీనికి అర్హత సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, ఇంటింటి సర్వే, గ్రామ సభల ఆమోదం. అనర్హతలు 50,000 అంతకన్నా ఎక్కువ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర వాణిజ్య నిర్వహించేవారు, 15,000 అంతకన్నా ఎక్కువ నెల వేతనం పొందుతున్న వారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రిఫ్రిజిరేటర్, ల్యాండ్ లైన్ ఫోన్, 2.5 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూమి ఉన్నవారు. ఇది ఎంతవరకు న్యాయం? డ్రైవర్కి కూడా 20,000 వస్తాయి నెలకు జీతం, వారికి కూడా నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఏదో కోతలు పెట్టి లబ్ధిదారులను కూడా వచ్చేవారిని కూడా తీసేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే రాబోయే కాలంలో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిరసనలు వెలువెడతాయని తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.